ఐటీ గ్రిడ్ కేసులపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరని ఆయన ప్రశ్నించారు. జగన్ హైదరాబాద్ లో ఉండి కుట్రలు చేస్తున్నారని, కేసీఆర్ తో కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీని దెబ్బతీయాలనుకుంటే మీ మూలాలు కదిలిపోతాయని ఆయన హెచ్చరించారు. డేటా వ్యక్తిగత ఆస్తి అన్న చంద్రబాబు తప్పుడు కేసులు పెడితే కబాడ్తారని హెచ్చరించారు. మన ప్రభుత్వం యొక్క డేటా ఎవరో దొంగిలిస్తే అది హైదరాబాద్ లో ఉండే పోలీసులు కాపాడతారంట. ఏం తమ్ముళ్ళు, మీరు ఆలోచించండి. డేటా మంది, ఆస్తి మనది. మన ఆస్తి దొంగలిస్తే మనం బాధపడకుండా తెలంగాణ ఉండే ప్రభుత్వం మన మీద చాలా అభిమానం. అవునా? తమాషా కాదు ఇది. డేటా అనేది మన సొంతం. మీరెవరు అడగడానికి? మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డేటా అక్కడ ఉందని. అది ఉంటే మా దగ్గరికి పంపించండి, మేము చూసుకుంటాం. మీరెవరు చేయడానికని నేను అడుగుతున్నా. అమెరికాలో డేటా ఉంటే ఎవడో పనిచేస్తున్నాడని ఇక్కడ కంపెనీల్ని మీరు అరెస్ట్ చేస్తారా అని నేను నిలదీస్తున్నా. రేపు ఇదే మరిగా ఐటీ కంపెనీల పైన ఎక్కడో డేటా ఉంది, ఎవడో ఫిర్యాదు ఇచ్చాడు, దారిని పోయే దానా ఇచ్చాడు, నేను మిమ్మల్ని రేట్ చేస్తున్నాను, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. ఇది న్యాయమని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు అధికారం అడుగుతున్నా. కొంతమందిని కిడ్నాప్ చేశారు. మనం హైకోర్టులో వేస్తే వాళ్ళని తీసుకొచ్చి వదిలిపెట్టి మేము కిడ్నాప్ చేయలేని వాళ్ళు బెదిరించి సాక్ష్యాలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. ఇది పోలీసు రాజ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? డిక్టేటర్షిప్ అని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, మీకు ఆంధ్రాలో పార్టీ లేదు, మీరు మమ్మల్ని ఓడిస్తామంటున్నారు. కేసీఆర్ అదే మరి జగన్మోహన్ రెడ్డి, మోడీ ముగ్గురు కలిసి ఎందుకు లాలూచి రాజకీయాలను అడుగుతున్నా. ధైర్యంగా రండి, దొంగాట్లొద్దు, ఓపెన్ గా రండి. నా దగ్గరికి వస్తే మాత్రం మర్యాదకు మర్యాద, ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మోడీ, కేసీఆర్, జగన్ ముగ్గురు కలిసిన ఏమీ జరగదు. ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది. నా సంకల్పం దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం. ఏ పని అనుకున్నా గట్టిగా చేస్తాను. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటా, పిచ్చగా చేస్తే కూడా నేను లెక్క పెట్టుకోను. ఆ రోజు మీరు చూశారు, 24 క్లేమోర్ బాంబులు పేలిస్తే దానికే భయపడి నేను ఇలాంటి చాటాకులు చెప్పుడుకు నేను భయపడను.